తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర ఆదాయ సేకరణపై సంబంధిత శాఖల అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, రవాణా, మైన్స్ అండ్ జియాలజీ, టీఎస్ఎండీసీ విభాగాల్లో ఆదాయ సేకరణ వివరాలపై అధికారులను ఆరా తీశారు సీఎం రేవంత్. ఆర్థిక సంవత్సరాల వారీగా ఆదాయ సేకరణ, పన్నుల వసూళ్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాణిజ్య పన్నుల విభాగంలో నిర్దేశించిన టార్గెట్ పూర్తి చేయాలని ఆదేశించారు. ఎక్సైజ్ విభాగంలో అక్రమాలను అరికట్టి పూర్తి స్థాయిలో ట్యాక్స్ వసూళ్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రైట్గా తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర ఆదాయ సేకరణపై సంబంధించిన శాఖల అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందిస్తారు. రైట్ సాదిక్, చెప్పండి, ఈ ఆదాయ సేకరణ సంబంధించిన శాఖల అధికారులందరితో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఆదాయ మార్గాలు అన్వేషిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజు, రవాణా, మైన్స్ తదితరటువంటి శాఖల నుంచి కూడా వచ్చే ఆదాయం పైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. ఎందుకంటే ప్రభుత్వం ప్రాయోజిత కార్యక్రమాలు చాలా టాప్ ప్రియారిటీ ఉన్న నేపథ్యంలో కమర్షియల్ ట్యాక్స్ నుంచి కూడా ఇప్పటివరకు నిర్దేశించిన లక్ష్యాలు చేరుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఎక్సైజ్ శాఖ నుండి పెద్ద మొత్తంలో కూడా రాష్ట్రానికి ఆదాయం వస్తున్న నేపథ్యంలో ఎక్కడ కూడా డిస్టిలరీ దగ్గర నుంచి వెళ్ళి పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వానికి వచ్చే పన్నుల రూపేణా లేకపోతే ఇతరతర రూపేణా వచ్చేటువంటి అంశాల్లో పూర్తి స్థాయిలో కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంటే లిక్కర్ సంబంధించిన విషయాలు కానీ ఎక్సైజ్ సంబంధించిన డిస్టిలరీ దగ్గర పూర్తి స్థాయిలో కూడా నిఘా వ్యవస్థ ఉండాలి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి, బాటిల్స్ తయారు చేసినప్పుడే ఒక ట్రాకింగ్ వ్యవస్థ ఉండే విధంగా రూపొందించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అధికారులకు ఆదేశించడం జరిగింది. ఎక్కడ కూడా పన్నులకు సంబంధించిన ఎగవతిదారులకు ఉపేక్షించవద్దని కూడా ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కొత్త మైన్స్ విధానం కూడా రాబోతున్న నేపథ్యంలో ఇసుక సంబంధించినటువంటి అంశాల్లో ఇసుక మాఫియాను అరికట్టి పూర్తి స్థాయిలో ఇసుక ద్వారా ప్రభుత్వానికి ఆదాయ మార్గాలను కూడా అన్వేషించాలని కూడా అధికారులకు ఆదేశించడం జరిగింది. ప్రధానంగా చూసినట్లయితే మనకు రవాణా అంశం ఒకటి. రవాణా అన్నది సేవా రంగంలో ఉన్నప్పటికీ దానికి సంబంధించినటువంటి ఆదాయం ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పైన కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించడం జరిగింది. కొత్త ఇసుక సంబంధించినటువంటి పాలసీ వస్తున్న నేపథ్యంలో మైన్స్లో ప్రస్తుతం ఉన్నటువంటి మైన్స్ అండ్ మినరల్స్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి వచ్చే ఆదాయ మార్గాలు గతంలో ఎట్లా ఉండదు, ఎందుకు తగ్గింది, అదేవిధంగా ప్రస్తుతం వాటిని మనం ఇంకా ఏ విధంగా పన్నులకు సంబంధించిన విషయాలు కానీ లేకపోతే ఇతరత్ర సంబంధించిన దాంట్లో ఆదాయ మార్గాలు ఎట్లా అన్వేషించవచ్చు అనే అంశంపైన కూడా అధికారులకు ముఖ్యమంత్రి అయితే అడిగి తెలుసుకుంటున్నారు. ప్రధానంగా అయితే మనకు కమర్షియల్ ట్యాక్స్ నుంచి వచ్చేటి అన్ని రకాలైనటువంటి పన్నుల విధానాల్లో పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయానికి వచ్చే మార్గాలు అన్వేషించాలని కూడా అధికారులకు ఆశించడం జరిగింది. రేఖ దీంట్లో ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ కూడా లీకేజీల వ్యవస్థ కాకుండా ప్రభుత్వానికి నేరుగా ఆదాయం వచ్చే మార్గాలపైన దృష్టి పెట్టింది. అందులో భాగంగానే ఈ వ్యవస్థను పూర్తి స్థాయిలో పెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే కమర్షియల్ ట్యాక్స్, రవాణా, ఎక్సైజ్, ఇతరతర సంబంధించిన దాంట్లో పూర్తి స్థాయిలో రివ్యూ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. రేఖ రైట్ సాదిక్, అదేవిధంగా ఆదాయం ఏదైతే ఆదాయం సమకూరుస్తాయో ఆ శాఖల అధికారులందరితో కూడా సమీక్ష అయితే జరుగుతోంది. కొత్తగా ఈ శాఖలకు సంబంధించి ఏవైనా మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నాయా? ఎస్, డెఫినెట్లీ రేఖ. ఎందుకంటే గతంలో కంటే భిన్నంగా ఉండాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అంతేకాకుండా ప్రధానంగా చూసినట్లయితే మనకు ఎక్సైజ్ సంబంధించిన విషయాల్లో చాలా వరకు లీకేజీలు ఉన్నటువంటి వ్యవస్థ ఉంది. డిస్టిలరీ అంటే ఎక్కడైతే లిక్కర్ తయారవుతుందో ఆ తయారైనట్టు నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఉన్నటువంటి వ్యవస్థ అంతా కూడా ఒక పాత పద్ధతిలో ఉంది. దాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలి. ఎందుకంటే ఆదాయంకు ప్రభుత్వానికి వచ్చే ఆదాయ మార్గంలో అదొకటి కనుక డిస్టిలరీ అంటే ఎక్కడైతే ఉత్పత్తి అవుతుందో అక్కడి నుంచి వెళ్ళి కూడా పూర్తి స్థాయిలో ఎంత అవుతుంది, ఎంత బయటికి వెళ్తుంది పైన కూడా సీసీ కెమెరాలు ఉండాలి. ఆ సీసీ కెమెరాల యొక్క పర్యవేక్షణ కమాండ్ కంట్రోల్ రూమ్కు అటాచ్ అయి ఉండాలని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా బాటిల్స్ తయారయ్యేటప్పుడు దానికి ట్రాకింగ్ సంబంధించినటువంటి వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలని కూడా అధికారులకైతే ఆదేశాలు జారీ చేయడం, ఇవన్నీ కూడా కొత్త పద్ధతులు అని చెప్పవచ్చు. అంతేకాకుండా కమర్షియల్ ట్యాక్స్ సంబంధించిన విషయాల్లో గతంలో కంటే భిన్నంగా కూడా కమర్షియల్ ట్యాక్స్ సంబంధించింది చాలా మట్టుకు మనకు జీరో సంబంధించినటువంటి మాల్స్ హైదరాబాద్లో జరుగుతూ ఉంది. సో అవన్నీ కూడా ప్రభుత్వానికి ఎగవేత సంబంధించిన దాంట్లోకి వస్తున్నారు. దాన్ని ఎగవేతదారుల నుంచి
కాపాడుకొని ప్రభుత్వానికి ఆదాయం ఎట్లా తీసుకురావాలి అనే అంశంపైన కూడా ఇంకా నూతనమైన పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడ లీకేజ్ ఉన్నాయి, ఎక్కడ ప్రభుత్వం అంటే కొన్ని వెసులుబాట్లు వాళ్ళు ఉపయోగించుకొని ఇట్లాంటి దందా చేస్తున్నట్టు విషయాలపైన కూడా గత ప్రభుత్వాలకు కూడా అనేకమైనటువంటి ఫిర్యాదులు వచ్చాయి, ఇప్పుడు కూడా వస్తున్నాయి. సో వీటిని ఎట్లా రెక్టిఫై చేయాలి, ప్రభుత్వానికి ఆదాయ మార్గాలు ఏ విధంగా ఉండాలనేది ఒకటి. అదేవిధంగా మనకి ఇప్పటిదాకా చెప్పుకున్నట్టుగా మైన్స్ అండ్ మినరల్స్ సంబంధించిన అంశాల్లో చూసినట్టయితే పూర్తి స్థాయిలో కూడా ఇసుక సంబంధించిన ఒక మాఫియాగా కొనసాగుతున్న నేపథ్యంలో దానిలో కొత్త పాలసీ రావాల్సిన అవసరం ఉంటుంది. ఒక లారీ ఇసుక సంబంధించిన హైదరాబాద్కు రావాలంటే చాలా వేల సంబంధించినటువంటి చెల్లించవలసి వస్తుంది. సో సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతుంది. పూర్తి స్థాయిలో కూడా కమర్షియల్ అయిపోయింది. కొంచెం సోషల్ రెస్పాన్సిబుల్ పరంగా ప్రభుత్వానికి అన్న రావాలి, లేకపోతే ప్రజలకు మేలన జరగాలి. కానీ మధ్యవర్తులు ఎక్కువ కూడా దీని పూర్తి స్థాయిలో ఉంటుంది. గత ప్రభుత్వాలు చేసినటువంటి అంశం ఇదే. దాని నుంచి ఎట్లా బయటపడాలి, కొత్త ఆధునిక పద్ధతులు కానీ లేకపోతే కొత్త విధానం ఏ విధంగా ఉంటుంది, ఇతర రాష్ట్రాల్లో ఈ ఇసుక పాలసీ కానీ ఇతర మైన్స్ పాలసీ ఏ విధంగా ఉన్నాయి పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి నూతన వరుడిలో కొత్త పాలసీ తీసుకొచ్చే అంశం పైన కూడా పరిశీలిస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందులో భాగంగానే ఈ యొక్క ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటువంటి వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి అయితే సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. కొన్ని కొత్త పాలసీలు రూపొందించే అవకాశం ఉంది. మొన్ననే ఇసుక సంబంధించిన కొత్త పాలసీ రాబోతుందని చెప్పారు. అదేవిధంగా ఇప్పటికే ఎనర్జీ సంబంధించిన విషయాల్లో ఒక కొత్త పాలసీ వస్తుందని కూడా డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్క చెప్పాడు. సో నూతనమైన పద్ధతిలో తీసుకొచ్చే విధంగా మాత్రం ఒక పూర్తి స్థాయి అయితే ఒక రివ్యూ అయితే నడుస్తూ ఉంది. ప్రధానంగా ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రాయోజితమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. 6 గ్యారంటీ స్కీమ్స్తో పాటుగా రాష్ట్రంలో 3 లక్షల కోట్ల వరకు కూడా మనకు బడ్జెట్ పెట్టుకున్న నేపథ్యంలో ఆదాయ మార్గాలు అన్వేషిస్తుంది. ప్రజలపైన భారం కలగకుండా పన్నుల ద్వారా వచ్చేటువంటి వాటిని ఎక్కడ లీకేజ్ కాకుండా ప్రభుత్వానికి పన్నులు వచ్చే విధంగా ద్వారా పూర్తి స్థాయిలో సంక్షేమ అభివృద్ధి 2 అంశాలను పూర్తి స్థాయిలో ప్రజలకు తీసుకువెళ్లే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే పూర్తి స్థాయిలో అయితే ఈ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ఈ వివిధ శాఖలకు సంబంధించి అంటే ఆదాయం వచ్చేటువంటి శాఖలపైన సీఎం రేవంత్ రెడ్డి అయితే సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఒక నూతనమైనటువంటి విధానాన్ని అవలంబిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఈ ఆదాయ మార్గాలను అన్వేషిస్తుంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ సాదిక్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.